Hi guys, welcome to Python Maths. Let's continue with our NumPy series. ఇది part 4 ఆల్రెడీ 3 parts అప్లోడ్ చేశాను, చూడకపోతే వెళ్ళి చూసేయండి. అండ్ వీఆర్ నీడింగ్ టు కంప్లీట్ NumPy సిరీస్. మ్యాక్సిమం నేను అన్ని టాపిక్స్ కవర్ చేసేసాను. సో ఇంకొక టాపిక్ ఉంటుంది, అది నెక్స్ట్ పార్ట్లో అప్లోడ్ చేశాను. ఓకేనా? నౌ లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. సో ఈ వీడియోలో అయితే మనం NumPy అరేలో కొన్ని మ్యాథమెటికల్ ఫంక్షన్స్ చూద్దాం. సో మీకు మ్యాథ్స్ బాగా ఐడియా ఉందా? మీకు మ్యాథ్స్ బాగా వచ్చుంటే ఈ వీడియో మీకు చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే అన్ని మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. బట్ ఏంటి అంటే దానికి ఏ ఫంక్షన్ యూజ్ చేయాలని తెలుసుకుంటే చాలు. అర్థమైందా? లెట్స్ స్టార్ట్. ఓకే, సో ఇక్కడ మనం 2 అరేస్ తీసుకున్నాం, అరే 1 అండ్ అరే 2. ఫస్ట్ మనం అర్థమెటిక్ ఫంక్షన్స్ కోసం చూద్దాం. సో దీనికోసం నేను స్పెషల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయని అవసరం లేదు, ఎందుకంటే మన అందరికీ తెలిసిందే, లైక్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇవన్నీ. ఓకే, సో ఫస్ట్ మనం 2 అరేస్ని యాడ్ చేయాలి అనుకుంటే ఫంక్షన్ ఏంటి అంటే np.add. ఓకే, ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఏమొచ్చింది? 5, 7, 9. అంటే విత్ దేర్ రెస్పెక్టివ్ పొజిషన్స్ ఆ ఎలిమెంట్స్ని యాడ్ చేసుకుంటుంది. లైక్ 1 + 4 5, 2 + 5 7, 3 + 6 9 ఇలా. సో మనకి ఇక్కడ ఫంక్షన్ వద్దు అనుకుంటే డైరెక్ట్గా మనం ఎలా 2 నెంబర్స్ని యాడ్ చేసుకుంటాం యూజింగ్ ప్లస్, అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. 5 7 9 అర్థమైందా? ఇది ఎడిషన్. అండ్ సబ్ట్రాక్షన్ కూడా సేమ్. లెట్ మీ ఎగ్జిక్యూట్. -3 -3 -3. ఇక్కడ నేను ఫస్ట్ అరే 1 ఇచ్చాను కాబట్టి అరే 1 నుంచి అరే 2ని మైనస్ చేసుకుంటుంది, అందుకే మనకి మైనస్లో వచ్చింది. అదే ఫర్ సపోజ్ నేను ఇక్కడ అరే 2, అరే 1 ఇచ్చాను అనుకోండి, సో నాకు అరే 2 నుంచి అరే 1 మైనస్ చేసుకుందన్నమాట, అందుకే మనకి ఇక్కడ అన్ని పాజిటివ్ వాల్యూస్ వచ్చాయి. ఓకేనా? సో సేమ్ లైక్ మనం ఇక్కడ అరే 1 మైనస్ అరే 2 ఇలా కూడా ఇవ్వచ్చు. ఓకేనా? సో సేమ్ లైక్ మల్టిప్లికేషన్, నేను ఇది మరి ఎక్స్ప్లెయిన్ చేయను. సో 2 అరేస్ని మల్టిప్లై చేసుకుంటుంది. ఓకేనా? విత్ ద రెస్పెక్టివ్ పొజిషన్స్. అలానే డివిజన్ కూడా. డివిజన్ అంటే తెలుసు కదా, మనకి కోఎఫిషియంట్ వాల్యూ తీసుకుంటుంది. అర్థమైందా? నెక్స్ట్ ఫ్లోర్ డివిజన్. సో ఈ ఫ్లోర్ డివిజన్ ఏం చేస్తుంది అంటే, ఫస్ట్ ఇక్కడ మనకి ఏముంది, ఫస్ట్ పొజిషన్లో ఏమున్నాయి? 1 4, రైట్? సో 1 / 4 అంటే మనకి ఎంత వస్తుంది? 0.25 కదా. ఫ్లోర్ డివిజన్ అంటే ఓన్లీ ఈ 0 తీసుకుంటుంది, అందుకే మనకి 0 అని వచ్చింది. సో సేమ్ లైక్ నెక్స్ట్ ఏముంది? 2, 5 కదా. సో లెట్స్ ఎగ్జిక్యూట్ దట్ వన్ ఆల్సో. 2 5 0.4. ఈ ఫ్లోర్ వాల్యూ అంతా 0, సో అందుకే మనకి ఇక్కడ అన్ని జీరోస్ వచ్చాయి. ఓకేనా? అదే ఫ్లోర్ డివిజన్ అంటే. ఓకే, సో ఇక్కడ నేను అరే 1 అరే 2 ఇచ్చాను కాబట్టి అరే 1 అనేది డివిడెంట్ అవుతుంది, అరే 2 అనేది డివైజర్ అవుతుంది. అర్థమైందా? అండ్ నెక్స్ట్ వన్ పవర్. np.power అరే 1 అండ్ అరే 2 ఇచ్చాం కదా. సో పవర్ అంటే ఇప్పుడు 2 3 2 అని ఇచ్చాం కదా. సో సేమ్ లైక్, సో ఇక్కడ 132 729 వచ్చింది కాబట్టి ఇక్కడ ఫస్ట్ అరే 1 ఇచ్చాం కాబట్టి సో 1, నెక్స్ట్ అరే 2 ఇచ్చాం కాబట్టి 4, అందుకే మనకి 1/4, 2/5 అండ్ 3/6 అలా వస్తుంది అనమాట. అదే ఫస్ట్ అరే 2 అరే 1 ఇస్తే 4/1, 5/2, 6/3 వస్తుంది. అర్థమైందా? సో ఇది పవర్. వేర్ ఈస్ పవర్? ఇది పవర్. అండ్ నెక్స్ట్ మాడ్యులస్. np.mod అరే 1 అండ్ అరే 2. సో మాడ్యులస్ అంటే ఏమి? ఇందాక నేను చెప్పాను కదా, డివిజన్. సో సేమ్ లైక్ ఇప్పుడు 1 మాడ్యులస్ 4 అని ఇచ్చాను అనుకోండి, ఏమవుతుంది? 1. సో మాడ్యులస్ అనేది ఏం చేస్తుంది? ఇట్ విల్ టేక్ రిమైండర్ కదా. సో అందుకే మనకి ఇక్కడ 1 వచ్చింది. యూ ఆల్రెడీ నో, రైట్? నెక్స్ట్ స్క్వేర్ రూట్. np.square నేను ఇక్కడ ఒక అరేని ఇచ్చాను. సో లెట్స్ ప్రింట్ 1, 1.4, 1.7. 1 second. లెట్ మీ యాడ్ న్యూ అరే సో దట్ మీకు క్లియర్గా ఉంటుంది. A is equals to np.array of, ఫర్ సపోజ్ 4 9 25. ఓకేనా? సో np.square-a ఇస్తే అర్థమైందా? √4 ఎంత? 2. √9 ఎంత? 3. √25 ఎంత? 5. రైట్? సో అది స్క్వేర్ రూట్ కోసం. అండ్ నెగిటివ్. np.array 1 ఆఫ్ నెగిటివ్ అంటే ఏంటంటే, ఇక్కడ మనకి ఇక్కడ అన్ని పాజిటివ్ వాల్యూస్ ఉన్నాయి కదా అరే 1లో 1 2 3. సో మనం ఇక్కడ np.negative అని ఇస్తే అన్ని వాల్యూస్ మనకి మైనస్గా ఇస్తుంది. ఒకవేళ మనం ఇక్కడ ఫర్ సపోజ్ లెట్ మీ టేక్ అన్ అరే అగైన్, np.array ఆఫ్ 1 -2, -3 ఇచ్చాను అనుకోండి. లెట్స్ పుట్ ఇట్ A. నెగిటివ్ అన్ని పాజిటివ్, పాజిటివ్ అన్ని నెగిటివ్ అవుతాయి. అర్థమైందా? సో ఇది నెగిటివ్ కోసం, ఇది కొన్ని అర్థమెటిక్ ఫంక్షన్స్ కోసం. క్లియర్గా అర్థమైందా? అయితే
నెక్స్ట్ కొన్ని ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ కోసం చూద్దాం. ట్రిగ్నోమెట్రిక్‌లో ఏముంటాయి యూజువల్‌గా సైన్, కాస్, టాన్ ఇవన్నీ ఉంటాయి కదా! సైన్ థీటా, కాస్ థీటా ఇలాంటివన్నీ. సో, మనం యూజింగ్ నంపై ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నాను. ఇది ఎక్కువగా మనం లైక్ ఫర్ సపోజ్ కంప్యూటర్ గ్రాఫిక్స్ ఆర్ సిగ్నల్ ప్రాసెసింగ్ ఆర్ సమ్ పీరియాడిక్ ఫినామినా సచ్ యాస్ ఫైండింగ్ సౌండ్ వేవ్స్ ఆర్ లైట్ వేవ్స్ ఇలాంటి వాటిలో మనం ఎక్కువగా ఈ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా? సో, ఇక్కడ మీరు జస్ట్ మనం నంపైలో ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అని తెలుసుకోండి. లైక్ దిస్ ఈస్ ద సింటాక్స్ np.sin ఆఫ్ దట్ array1 np.cos np.tan ఇది దీని సింటాక్స్. ఓకేనా? సో, లెట్స్ ఎగ్జిక్యూట్. సో, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసింది మీకు ఈ వాల్యూస్ ఎలా వచ్చాయో అర్థం కాదు. బట్ జస్ట్ ఈ ఫంక్షన్స్ మనం ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ కూడా యూజ్ చేయొచ్చు నంపైలో అని తెలుసుకోండి. ఓకేనా? దట్స్ ఇట్. ఓకే. సో, ఇప్పుడు కొన్ని కంపారిజన్ అండ్ లాజికల్ ఆపరేటర్ ఫంక్షన్స్ కోసం చూద్దాం. సో, ఆల్రెడీ సేమ్ ఇక్కడ నేను మళ్ళీ 2 అరేస్ తీసుకున్నాను. ఇక్కడ np.equal ఆఫ్ 2 అరేస్ ఇచ్చాను. ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఏమొచ్చింది. సో, 1 and 4 ఈక్వలా కాదు కాబట్టి ఫాల్స్, 2 and 5 ఈక్వలా కాదు కాబట్టి ఫాల్స్, అండ్ 3 and 6 నాట్ ఈక్వల్ కాబట్టి ఫాల్స్ అని వచ్చింది. ఒకవేళ ఈక్వల్ అయితే ట్రూ వస్తుంది. అర్థమైందా? సో, ఇప్పుడు మనం కిందన np.not equal అని ఇచ్చాం. సో, ఇప్పుడు ఏమొస్తుంది అన్ని ట్రూస్ వస్తాయి, ఎందుకంటే 2 నాట్ ఈక్వల్స్ కదా. సో, అందుకే అన్ని ట్రూస్ అని వచ్చింది. అండ్ నెక్స్ట్ వన్ np.greater అంటే ఫస్ట్ నేను array1 ఇచ్చాను కాబట్టి array1లో 1 ఉంది కదా, 1 greater than 4 ఫాల్స్, 2 greater than 5 ఫాల్స్, 3 greater than 6 ఫాల్స్. అదే ఇప్పుడు నేను ఇక్కడ array2 అండ్ array1 ఇచ్చాను అనుకోండి. సో, array2లో ఉన్న వాల్యూస్ ఈజ్ గ్రేటర్ దెన్ array1 వాల్యూస్ అని చెక్ చేస్తుంది అనమాట. అందుకే ఇప్పుడు మనకి అన్ని ట్రూస్ వస్తాయి చూడండి. చూసారా అన్ని ట్రూస్ వచ్చాయి, ఎందుకంటే 4 greater than 1, 5 greater than 2 అండ్ 6 greater than 3 కాబట్టి. ఓకే. అండ్ నెక్స్ట్ లాజికల్ ఎండ్ np.logical end అని ఇచ్చాం కదా. సో, ఎండ్ ఆపరేటర్ బేసిక్గా ఏంటి, 2 ట్రూస్ అయితే ట్రూ వస్తుంది, ఒకటి ఫాల్స్ అయినా కూడా మనకి ఫాల్స్ వస్తుంది కదా. సో, ఇక్కడ మీకు ఇలా అర్థం కాదు, ఎందుకంటే నేను ఇక్కడ అన్ని 1 2 3 4 5 6 ఇచ్చాను కదా. లెట్ మీ కాపీ దిస్, ఇక్కడ పేస్ట్ చేద్దాం అండ్ ఇక్కడ ఒక వాల్యూని 0 అలా చేద్దాం, ఇక్కడ ఒక వాల్యూ 0 చేద్దాం. ఓకేనా? నౌ లెట్స్ ఎగ్జిక్యూట్. చూసారా ఇప్పుడు 1 4 పాజిటివ్, లైక్ 1 4 2 లైక్ 1 1 అని తీసుకుంటుంది లైక్ బైట్స్లో అనుకుంటే. అండ్ నెక్స్ట్ మనం ఏమి ఇచ్చాం 0 and 5, 0 అనేది ఫాల్స్ కాబట్టి లాజికల్ ఎండ్లో ఒకటి ఫాల్స్ అయినా కూడా మనకి ఫాల్స్ వస్తుంది కాబట్టి మనకి సెకండ్ వాల్యూ ఫాల్స్ అని వచ్చింది. ఓకే. అండ్ అలానే థర్డ్లో మనం ఇక్కడ కింద ఇంకొక 0 ఇచ్చాం కాబట్టి ట్రూ ఫాల్స్ అంటే ఫాల్స్ అని వచ్చింది. అర్థమైందా? సో, ఇది లాజికల్ ఎండ్ కోసం. అదే ఇప్పుడు లాజికల్ ఆర్ అనుకోండి, లెట్స్ ఎగ్జిక్యూట్. అన్ని ట్రూస్ వచ్చాయి, ఎందుకు అంటే ఇక్కడ నేను లాజికల్ ఆర్ అంటే ఏంటి, 2 ఫాల్స్ అయితేనే మనకి ఫాల్స్ అని వస్తుంది, ఒకటి ట్రూ అయినా కూడా మనకి ట్రూ వస్తుంది. అందుకే ఇక్కడ అన్ని ట్రూస్ వచ్చాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఈ యారీలో ఇక్కడ ఒక 0 ఇక్కడ ఒక 0 యాడ్ చేస్తాను. నౌ లెట్స్ ఎగ్జిక్యూట్. చూసారా ఫాల్స్ వచ్చింది, ఎందుకంటే లాజికల్ ఆర్లో 2 ఫాల్స్ అయితే ఫాల్స్ కాబట్టి. సో, ఇది లాజికల్ ఎండ్ అండ్ ఆర్ అండ్ ఆల్సో లాజికల్ నాట్ కూడా ఉంది. లెట్స్ ఎగ్జిక్యూట్. సో, లాజికల్ నాట్ అంటే ఏంటి, పాజిటివ్ అయితే నెగిటివ్ కాను, నెగిటివ్ అయితే పాజిటివ్ కాను కదా. సో, ఇక్కడ 1 అంటే పాజిటివ్ కాబట్టి ఫాల్స్ అని వచ్చింది, అండ్ 0 అంటే నెగిటివ్ అంటే ఫాల్స్ కాబట్టి ట్రూ అని వచ్చింది, అండ్ 3 అంటే పాజిటివ్ కాబట్టి 1 ట్రూ కాబట్టి మనకి ఇక్కడ ఫాల్స్ అని వచ్చింది, అలానే 0 ఫాల్స్ కాబట్టి ట్రూ అని వచ్చింది. సో, ఇది లాజికల్ నాట్ కోసం. అంటే ఇప్పుడు నంపైలో కూడా మనం కంపారిజన్ అండ్ లాజికల్ ఆపరేటర్స్ని మనం అప్లై చేసుకోవచ్చు. అర్థమైందా క్లియర్గా? ఓకే. సో, ఇప్పుడు మనం కొన్ని స్టాటిస్టికల్ ఫంక్షన్స్ కోసం చూద్దాం. ఆల్రెడీ ఇక్కడ ఒక యారే తీసుకున్నాను, 1 యారే తీసుకున్నాను. ఫస్ట్ np.mean ఆఫ్ array1 ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఏమొచ్చింది 2. సో, మీన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఈ యారేలో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి 3 కదా. సో, ఎన్ని వాల్యూస్ ఉంటే అన్ని వాల్యూస్ని మనం యాడ్ చేయాలి. 1 + 2 + 3 బ్రేసెస్లో ఈ మొత్తాన్ని డివైడ్ బై ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి 3 కాబట్టి బై 3. సో, అవుట్పుట్ ఎంత వచ్చింది 2.0. సో, మనం ఒక యారే యొక్క మెయిన్ని ఫైండ్ చేయాలి అనుకుంటే ఇలా అది క్యాలిక్యులేట్ చేసుకుంటాం అనమాట. అర్థమైందా? ఇప్పుడు మనం స్టాండర్డ్ డివిజన్ చూద్దాం. np.std array1. సో, స్టాండర్డ్ డివిజన్ అంటే ఒక పెద్ద ప్రాసెస్సే ఫాలో అవుతుంది. ఫస్ట్ మనం స్టాండర్డ్ డివిజన్లో ఏదైతే యారే ఇచ్చామో ఆ యారే యొక్క మీన్ ఫైండ్ చేయాలి. ఇక్కడ మనకు ఆల్రెడీ మనం సేమ్ వాల్యూస్ కదా. సో, ఆల్రెడీ మీన్ ఫైండ్ చేసాం కాబట్టి ఆల్రెడీ వాల్యూ అంతా 2 అని మనకు తెలుసు. ఓకేనా? సో, ఇప్పుడు ఏం చేయాలి అంటే ఒక్కొక్క ఎలిమెంట్ని వచ్చిన మీన్తో మైనస్ చేయాలి. సో, ఫస్ట్ వాల్యూ ఏంటి 1 కదా, 1 - 2 వచ్చిన వాల్యూకి స్క్వేర్ చేయాలి. అలానే సేమ్ లైక్ ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఎంత వచ్చింది 2 కదా. సో, ఇప్పుడు ఈ వచ్చిన వాల్యూకి బై మొత్తం ఎలిమెంట్స్ అన్ని ఉన్నాయి 3 కదా. సో, 2/3 అవుట్పుట్ ఎంత వచ్చింది 0.66 కదా. అండ్ ఫైనల్ స్టెప్ ఏంటి అంటే ఈ వచ్చిన వాల్యూకి మనం స్క్వేర్ రూట్ ఫైండ్ చేయాలి. నాట్ స్క్వేర్ రూట్.
సో ఇందాక మీకు గుర్తుందా, నేను ఎన్పీ డాట్ స్క్వేర్ రూట్ అనే ఒక ఫంక్షన్ చెప్పాను. యూజింగ్ దట్ మనం ఈజీగా ఫైండ్ చేయొచ్చు. ఎన్పీ డాట్ స్క్వేర్ రూట్ ఆఫ్ దిస్ వాల్యూని పాస్ చేద్దాం. లెట్స్ ఎగ్జిక్యూట్. చూసారా 0.8164 అని. సో సేమ్ వాల్యూ వచ్చింది కదా ఇక్కడ స్టాండర్డ్ డివిజన్ ఆఫ్ array 1 ఇచ్చినప్పుడు. సో ఇంత ప్రాసెస్ చేస్తుంది అనమాట. అర్థమైందా? సో ఇది స్టాండర్డ్ డివిజన్ కోసం. అండ్ నెక్స్ట్ మీడియన్. మీడియన్ అంటే ఏమీ లేదు, మనం ఇక్కడ 1 2 3 ఇచ్చాం కదా. సో ఈ 1 2 3లో మిడిల్లో ఏముంది 2 కాబట్టి ఆ 2 మనకు వచ్చిందన్నమాట. అర్థమైందా? అదే ఒకవేళ నేను 4 వాల్యూస్ ఇచ్చాను అనుకోండి, లైక్ ఇక్కడ ఆడ్ నెంబర్స్ కాబట్టి మిడిల్ నెంబర్ తీసుకుంది. అదే ఒకవేళ ఈవెన్ నెంబర్స్ ఉంటే ఫర్ సపోజ్ 1 2 3 4 ఇచ్చామనుకోండి, ఏమొస్తుందో ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఫస్ట్ ఎన్పీ డాట్ మీడియన్ ఆఫ్ ఏ ఏమొచ్చింది 2.5. అంటే ఏంటి అంటే ఇప్పుడు ఈవెన్ నెంబర్స్ ఇచ్చాం కాబట్టి మిడిల్లో వాల్యూస్ తీసుకుంటుంది 2 3. సో ఇది ఏం చేస్తుంది ఏంటి 2 + 3 / 2 చేస్తుంది. అర్థమైందా? ఈవెన్ నెంబర్స్ ఇస్తే మీడియం ఇలా క్యాలిక్యులేట్ చేస్తుంది. నెక్స్ట్ ఎన్పీ డాట్ మిన్ ఆఫ్ array. ఇది ఏమి లేదు, యారేలో ఉన్న మినిమం వాల్యూని మనకి ఇస్తుంది. మినిమం వాల్యూ ఎంత 1 2 3లో 1 కాబట్టి 1. సేమ్ లైక్ మ్యాక్సిమం ఆఫ్ array అంటే అందులో మ్యాక్సిమం వాల్యూ మనకి రిటర్న్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఎన్పీ డాట్ సమ్ ఏం చేస్తుంది, ఆ యారేలో ఉన్న వాల్యూస్ అన్నీ సమ్ చేస్తుంది. 1 + 2 + 3 6. ఓకే. సో నెక్స్ట్ ఎన్పీ డాట్ ప్రాడ్. ఆ లోపల ఇచ్చిన యారేలో ఉన్న వాల్యూస్ అన్నీ మల్టిప్లై చేస్తుంది. లైక్ 1 2 3 6. అర్థమైందా? సో ఇది కొన్ని స్టాటిస్టికల్ ఫంక్షన్స్. క్లియర్? సో నెక్స్ట్ సమ్ ఎక్స్పోనెన్షియల్ అండ్ లాగరిథమ్ ఫంక్షన్స్ కోసం చూద్దాం. సో సేమ్ ఒక యారేని తీసుకున్నాం అండ్ ఇక్కడ ఎన్పీ డాట్ ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ array 1. ఎక్స్పోనెన్షియల్ అంటే లైక్ సమ్ e⁻1 e⁻2 e⁻3 అలా ఉంటాయి కదా. సో అలా క్యాలిక్యులేషన్ చేసుకొని మనకు అవుట్పుట్ ఇచ్చింది. అలానే సమ్ లాగరిథమ్ ఫంక్షన్స్ కాల్డ్ ఎన్పీ డాట్ లాగ్ ఆఫ్ 1 ఎంత, లాగ్ ఆఫ్ 2 ఎంత, లాగ్ ఆఫ్ 3 ఎంత అలా. సో సేమ్ కింద ఎన్పీ డాట్ లాగ్ 10 ఉంది కదా. సో లాగరిథమ్ విత్ బేస్ 10. అలానే మనకి బేస్ 2 కూడా ఉంది. అండ్ ఈ ఫంక్షన్స్ అనేవి మనం ఎప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తాము అంటే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ అనేవి మెయిన్లీ యూజ్ టు ఫైండ్ పాపులేషన్ గ్రోత్ ఆర్ సమ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ ఎక్సెట్రా. ఇంకా చాలా ఉన్నాయి. సో ఇలాంటి వాటిలో మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. అలానే లాగరిథమ్ ఫంక్షన్స్ వచ్చేసి మెయిన్లీ యూజ్ టు ఫైండ్ డేటా ట్రాన్స్ఫర్మేషన్ ఆర్ ఎక్విక్స్ యొక్క స్కేల్స్ ఉంటాయి కదా, లైక్ ఎంత వస్తుంది ఏంటి అని చెప్పి అలాంటి వాటిలో యూజ్ చేస్తూ ఉంటాం. ఆర్ టు ఫైండ్ ద pH వాల్యూస్, ఇలాంటి వాటిలో లాగరిథమ్ ఫంక్షన్స్ యూజ్ చేస్తూ ఉంటాం. మీకు ఇప్పుడు క్లియర్గా అర్థం అవ్వకపోవచ్చు, రియల్ టైంలో వర్క్ చేస్తున్నప్పుడు మీకు క్లియర్గా ఐడియా వస్తుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఈ ఫంక్షన్స్ కూడా మనం యూజింగ్ NumPy మనం ఫైండ్ చేయొచ్చు అని చెప్తున్నాను. ఓకేనా? సో నెక్స్ట్ కొన్ని రౌండింగ్ ఫంక్షన్స్ కోసం చూద్దాం. సో అగైన్ ఒక array తీసుకున్నాను. దీంట్లో సమ్ 0.1 0.6 1.6 అలా ఇచ్చాను కదా. సో ఎన్పీ డాట్ రౌండ్ ఆఫ్ array 1. సో ఈ రౌండ్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ 0.1 ఉంది కదా, పాయింట్ తర్వాత అబోవ్ 5 నెంబర్ ఉంటే మనకి రౌండ్ అయిపోయి మనకి నెక్స్ట్ నెంబర్ ప్రింట్ అవుతుంది. ఇక్కడ 0.1 ఉంది కాబట్టి పాయింట్ తర్వాత 1, ఇట్ ఈస్ లెస్ దెన్ 5 కాబట్టి మనకి 0నే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 0.6 కదా. సో పాయింట్ తర్వాత 6, ఇట్ ఈస్ అబోవ్ 5 కాబట్టి మనకి ఇక్కడ 1 అని వచ్చింది. సేమ్ లైక్ 1.6 0.5 అండ్ అబోవ్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ 2 అని వచ్చింది. సో ఇది రౌండ్ ఫంక్షన్ కోసం. నెక్స్ట్ ఎన్పీ డాట్ ఫ్లోర్. సో ఎన్పీ డాట్ ఫ్లోర్ ఆఫ్ array 1. సో ఫ్లోర్ వాల్యూ ఏంటంటే ఇక్కడ జస్ట్ మనకి ఇక్కడ 0.1 ఉంది కదా, ఈ 0ని తీసుకుంటుంది. ఇక్కడ 2.3 అంటే 2ని తీసుకుంటుంది. 4.5 అంటే 4ని తీసుకుంటుంది. ఇది ఫ్లోర్ వాల్యూ. అది సీల్ అనుకోండి 0.1 కదా. సో 1 వాల్యూ తీసుకుంటుంది. 2.3 కాబట్టి 3 తీసుకుంటుంది. 4.5 కాబట్టి 5 తీసుకుంటుంది. అర్థమైందా? 1 నెంబర్ ఎక్స్ట్రా తీసుకుంటుంది. సో అది సీల్ వాల్యూ అండ్ ఫ్లోర్కి డిఫరెన్స్. ఇది సమ్ ఆఫ్ రౌండింగ్ ఫంక్షన్స్. అర్థమైందా? అలానే ఇంకా కొన్ని యూస్ఫుల్ ఫంక్షన్స్ ఉన్నాయి, అవి కూడా చెప్తాను. సో ఇక్కడ ఒక array తీసుకున్నాం 1 -2 and -3. ఓకే. సో ఎన్పీ డాట్ ABS అంటే ఇది అబ్సల్యూట్ అంటాం. అబ్సల్యూట్ ఆఫ్ array 1 అని ఇచ్చాను. ఏం ప్రింట్ అయింది 1 2 3. సో మీరు ఇక్కడ డౌట్ రావచ్చు, మీరు ఈ వీడియో స్టార్టింగ్ నుంచి మీరు ఫాలో అవుతే నేను ఇందాక ఎన్పీ డాట్ నెగిటివ్ కోసం చెప్పాను కదా. సో దానికి అబ్సల్యూట్కి డిఫరెన్స్ ఏంటి అని మీకు డౌట్ రావాలి. సో ఏంటి అంటే అబ్సల్యూట్ అంటే ఓన్లీ నెగిటివ్ వాల్యూస్ని అది పాజిటివ్ చేస్తుంది. అదే ఇందాక నేను ఎన్పీ డాట్ నెగిటివ్ చెప్పాను కదా. సో అదేం చేస్తుంది అంటే పాజిటివ్ని నెగిటివ్గాను నెగిటివ్ని పాజిటివ్గా చేస్తుంది అనమాట. సో అది నెగిటివ్కి అబ్సల్యూట్కి డిఫరెన్స్. ఓకే, దట్స్ ఇట్. నెక్స్ట్ ఏంటంటే కాన్కాటినేట్. సో ఇక్కడ 2 arrays తీసుకున్నాం, array 1 అండ్ array 2. ఫస్ట్ కాన్కాటినేట్ చూసి చూద్దాం. ఏమీ లేదు, జస్ట్ ఈ ఉన్న వాల్యూస్ అన్నీ ఒకే arrayలోకి కాన్కాట్ అయిపోతాయి అన్నమాట. సో అదే కాన్కాటినేషన్ అంటే. నెక్స్ట్ ఎన్పీ డాట్ array. సో ఇది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది అండ్ ఆల్సో సమ్ ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. చూడండి, ఎన్పీ డాట్ క్లిప్.
ఫస్ట్ ఇక్కడ యారేని పాస్ చేసాం అండ్ A_మినిమం వాల్యూ 2 ఇచ్చాను, అలానే A_మాక్సిమం వాల్యూ 10 ఇచ్చాను. సో ఇది ఏం చేస్తుంది అంటే, సో ఇక్కడ మనం ఈ యారేని తీసుకున్నాం కదా, సో నేను మినిమం వాల్యూ 2 ఇచ్చాను కాబట్టి 2 కన్నా లెస్, 2 నుంచి లెస్గా ఉన్న వాల్యూస్ అన్నీ కూడా 2గా చేంజ్ అయిపోతాయి. ఓకే, అలానే A_max ఇచ్చాను కదా, మ్యాక్స్ ఎంత ఇచ్చాను 10. సో 10 నుంచి అబవ్ ఉన్న వాల్యూస్ అన్నీ 10గా అప్డేట్ అయిపోతాయి. సో ఈ యారేలో 2కి లెస్ దాన్ ఏమున్నాయి, 0, ఆబ్వియస్లీ 2, అలానే 1 కాబట్టి ఆ వాల్యూస్ అన్నీ మనకి 2గా చేంజ్ అయిపోయి చూసారా. నెక్స్ట్ మ్యాక్సిమం వాల్యూ ఎంత ఇచ్చాం 10 కదా, 10 అబోవ్ వాల్యూస్ ఏమున్నాయి, ఆబ్వియస్లీ 10 ఉంటుంది, 50 అండ్ 16. సో ఈ వాల్యూస్ అన్ని 10గా అప్డేట్ అయిపోయి చూసారా. అండ్ మిడిల్లో ఏమున్నాయి 4, 5 కాబట్టి సో ఆ వాల్యూస్ అన్ని అలానే ఉండిపోతే చేంజ్ అవ్వవు. సో ఇది క్లిప్ కోసం ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. అండ్ నెక్స్ట్ క్యూములేటివ్ సమ్, ఇదేంటంటే ఏమీ లేదు. సో ఇప్పుడు ఇక్కడ సమ్ ఇచ్చాను కదా, క్యూములేటివ్ సమ్ ఇస్తే ఫస్ట్ 1గా ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎలిమెంట్ వచ్చినప్పటికి 1 + 2 3. నెక్స్ట్ ఎలిమెంట్కి వచ్చినప్పటికి 1 + 2 + 3. అర్థమైందా, ఇలా మనకి యాడ్ అవుతూ మనకు అవుట్పుట్ ఇస్తుంది. 1 + 2 + 3 + 4 10. సో ఇది క్యూములేటివ్ సమ్ కోసం. నెక్స్ట్ క్యూములేటివ్ ప్రాడ్, సేమ్ లైక్ సమ్, ఇది మల్టిప్లై చేస్తుంది. సో 1 1గా వచ్చేసింది, 1 × 2 2 అండ్ 3 × 2 × 1 6 అండ్ 4 × 3 × 2 × 1 24. సో ఇది క్యూములేటివ్ ప్రాడ్ కోసం. అర్థమైందా. సో ఇది కొన్ని మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఇన్ NumPy. అర్థమైందా. సో మనం మ్యాక్సిమం NumPyని కవర్ చేసేస్తాం. ఇంకొక చిన్న టాపిక్ ఉంది, అది నెక్స్ట్ పార్ట్లో అప్లోడ్ చేస్తానని చెప్పాను కదా. లైక్ ఈ యారేస్ని ఒక ఫైల్లో ఎలా సేవ్ చేసుకోవాలి, తర్వాత సేవ్ అయిన ఫైల్ని ఎలా లోడ్ చేసుకోవాలి, అదొక చిన్న టాపిక్ నెక్స్ట్ పార్ట్లో అప్లోడ్ చేస్తాను. మ్యాక్సిమం కవర్ చేసేసాం. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. అలానే నా ఈ కంటెంట్ నచ్చితే కనుక తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియోస్. బాయ్, టేక్ కేర్.